ఈ కథ కాలభైరవ కొండ గురించి. ఈ కథలోకి వెళ్తే అనగనగా ఒక చిన్న అడవి మధ్యలో కాలభైరవ కొండ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరికి ఒక విచిత్రమైన శాపం ఉంది. రాత్రి 8 గంటల తర్వాత ఆ ఊర్లో ఎవ్వరూ బయటికి రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళరు. ఈ ఊర్లో ఏముంది, ఎందుకు అందరూ భయపడుతున్నారు అని తెలుసుకోవడానికి విక్రమ్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అక్కడికి వచ్చాడు. విక్రమ్కి మూఢనమ్మకాలంటే నమ్మకం లేదు. విక్రమ్ ఊర్లో అడుగు పెట్టగానే ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఇల్లు అన్ని పాతవి. గోడల మీద నల్లటి అక్షరంతో ఆగండి అని రాసి ఉంది. విక్రమ్కి ఒక ముసలాయన కనిపించాడు. బాబు, నువ్వు కొత్తనా? ఈ రాత్రికి ఇక్కడ ఉండకు. 8 గంటలు కొట్టాక ముందు ఈ కొండ దిగి వెళ్ళిపో అన్నాడు ఆ ముసలాయన వణుకుతూ. విక్రమ్ నవ్వేసి, దాది, నేను వచ్చేది ఆ రాత్రి మిస్టరీ చూడడానికే అని చెప్పి ఒక పాత చిన్నటి రూమ్ రెంట్కి తీసుకున్నాడు. గడియారంలో 8 గంటలయ్యింది. ఒక్కసారిగా ఊరంతా నిశ్శబ్దంగా అయిపోయింది. విక్రమ్ తన కెమెరాతో విండో బయటికి చూస్తున్నాడు. సడన్గా దూరంగా కొండపైన ఒక పెద్ద మంటలు లేచాయి. అక్కడ ఎవరో చుట్టూ తిరుగుతూ తమాషాలు చేస్తున్నట్లు శబ్దం వినిపించింది. విక్రమ్కి వింతగా అనిపించి విండో దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే తన రూమ్ తలుపు మీద థట్ థట్ అని శబ్దం వచ్చింది. ఎవరు అని అడిగాడు విక్రమ్. సమాధానం లేదు. కానీ తలుపు కింద నుంచి ఒక చిన్న పిల్ల వాడి చెయ్యి లోపలికి పెట్టి లాగింది. ఆ చెయ్యి మొత్తం నీలి రంగులో ఉంది. విక్రమ్ భయంతో వెనక్కి అడుగు పెట్టాడు. అక్కడే టేబుల్ మీద ఉన్న తన వాటర్ బాటిల్ తనంతట తానే కింద పడి పగిలిపోయింది. విక్రమ్ కెమెరా ఆన్ చేసి చూస్తే స్క్రీన్లో రూమ్ మొత్తం ఆత్మలు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. డైరెక్ట్గా చూస్తే మాత్రం ఖాళీగా ఉంది. విక్రమ్ ధైర్యం చేసి రూమ్ బయటకి వచ్చాడు. స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నాయి. ఊరు మధ్యలో ఒక పాత గుడి ఉంది. ఆ గుడి తలుపులు తానంతటా అవే తెరుచుకున్నాయి. విక్రమ్ గుడి లోపలికి వెళ్ళాడు. అక్కడ కాలభైరవ విగ్రహం ఉంది. కానీ ఆ స్టాచ్యూ కళ్ళు కొంచెం ఆ స్టాచ్యూ కళ్ళు కంచుతో కాదు, నిజ మనిషి కళ్ళులాగా ఉన్నాయి. అవి కదులుతున్నాయి. గుడిలో ఒక పాత తాళపత్రం కనిపించింది. అందులో వికాస్కి షాక్ అయ్యే విషయం రాసి ఉంది. ఈ ఊరు మట్టి మనుషులతోటి కాదు, చచ్చిపోయిన వారి ఆత్మలతో నిండి ఉంది. ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆత్మలే. నువ్వు మాట్లాడిన ఆ ముసలాయన కూడా 50 ఏళ్ళ క్రితమే చనిపోయాడు. విక్రమ్ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలయ్యింది. తను ఇప్పటిదాకా ఆత్మలతో మాట్లాడుతున్నాడా అని అనిపించింది. విక్రమ్ వెంటనే ఊరు బయటకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ రోడ్డు తానంతటా తానే మారిపోతుంది.
తను ఎన్నిసార్లు పరిగెత్తినా మళ్ళీ గుడి దగ్గరికే వస్తున్నాడు. అక్కడ ఆ ముసలాయన మళ్ళీ కనిపించాడు. ఈసారి అతని ముఖం కుళ్ళిపోయి ఉంది. బాబు, నేను చెప్పా కదా, రాత్రి 8 తర్వాత ఎవ్వరూ వెళ్ళరు అని. నువ్వు ఇప్పుడు మా ఊర్లో ఒకడివి అయిపోయావు. ఇప్పుడు నువ్విప్పుడు మా ఊర్లో ఒకడివి అయిపోవాలి అని చెప్పి అతను విక్రమ్ వైపు పైకి వస్తున్నాడు. విక్రమ్ దగ్గర ఉన్న కర్పూరం వెలిగించి వాళ్ళ మీద తోశాడు. ఆత్మలు అగ్నికి భయపడి వెనక్కి తగ్గాయి. విక్రమ్ కొండ దిగడానికి పరిగెత్తుతూ దుమ్ములో పడి దెబ్బలు తగిలినా ఆగలేదు. సడన్గా తను ఒక కొండ చివర దగ్గరికి వచ్చాడు. వెనక నుంచి వందల కొద్ది ఆత్మలు తన వైపు వస్తున్నాయి. విక్రమ్కి వేరే దారి లేక కొండపైన నుండి కింద ఉన్న చెరువులోకి దూకేశాడు. మర్నాడు ఉదయం విక్రమ్ కళ్ళు తెరిచాడు. తను హాస్పిటల్లో ఉన్నాడు. తన స్నేహితులు పక్కనే ఉన్నారు. విక్రమ్, నువ్వు బతికే ఉన్నావా? ఆ కొండపైన యాక్సిడెంట్ జరిగింది, నువ్వు మాయమైపోయావని అనుకున్నాం అన్నారు. విక్రమ్ ఊపిరి పీడ్చుకొని, నేను ఆ ఊరి నుంచి తప్పించుకొని వచ్చారా, అది గోస్ట్ విలేజ్ అని చెప్పాడు. కానీ డాక్టర్ వచ్చి, విక్రమ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ చెరువులో 3 రోజులు ఉన్నావు. నువ్వు వెళ్ళిన కాలభైరవ కొండ అనే ఊరే లేదు. అక్కడ కేవలం ఒక శ్మశానం మాత్రమే ఉంది అన్నాడు. విక్రమ్ షాక్ అయ్యి తన పాకెట్లో చేయి పెట్టాడు. అందులో నుండి ఆ గుడిలో దొరికిన తాళపత్రం బయటకు వచ్చింది. అంటే తను చూసింది కల కాదు, నిజం. కానీ క్లైమాక్స్లో విక్రమ్ అద్దంలో చూశాడు. తన వెనుక ఆ ముసలాయన నిలబడి విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి మెల్లగా నవ్వాడు. నేను చెప్పా కదా బాబు, 8 గంటల తర్వాత ఎవ్వరూ వెళ్ళరని. నువ్వు బయటకు వచ్చావనుకుంటున్నావు, కానీ నువ్వు ఇంకా గుడి లోపలే ఉన్నావు అని అన్నాడు. విక్రమ్ చుట్టూ హాస్పిటల్ కాదు, గుడి గోడలు కనిపించాయి. గడియారం 8 కొట్టింది. ఇది ఇవాటి స్టోరీ. మీకు గనక ఈ స్టోరీ నచ్చింటే లైక్ చెయ్యండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరుగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ స్టోరీనే నెక్స్ట్ స్టోరీ అవ్వచ్చు. థ్యాంక్ యూ.